అందరికీ నిన్న మేము బాలలక్ష్మి టెంపుల్కి వెళ్ళినామండి చార్మినార్ దగ్గర. దర్శనం మాత్రం మంచిగా అయింది. అసలు క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేదు. అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఆటోలో వెళ్ళినాం. నేను, చెల్లి, మరదలు, నా చిటిగాడు, నా కొడుకు. ఎట్లా పోతురు చూడండి. ఇంకా స్టార్ట్ కాలేదు షాపింగ్స్, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. చలో భాగ్యలక్ష్మి టెంపుల్కి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మాకు టైం కుదరలేదు, అందుకనే నిన్న పోవాల్సి వచ్చింది. అసలు క్రౌడ్ లేదు చూడండి. ఆటో ఎక్కినంతసేపు పట్టలేదు దర్శనం. దేవుడు చూడండి ఎంత బాగుందో, అసలు మంచిగా అయింది దర్శనం మాత్రం. చలో దర్శనం అయిపోయింది. ఫస్ట్ టెంకాయ కొట్టమన్నారు. ఫస్ట్ టెంకాయ కొట్టొచ్చినాక టెంకాయ కొట్టేసినాక వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని పులిహోర తీసుకొని చిరాడ కూర్చొని స్టార్ట్ చేసినాం ఇక తినడం. ఏడికి వెళ్ళినా కానీ పులిహోర మాత్రం తప్పదు కదా. టెంకాయ కొట్టినప్పుడల్లా వాటర్ బాగా వస్తున్నాయి. మామూలు టైంలోనేమో కొట్టగానే పడిపోతాయి వాటరు. నా చిటిగాడైతే ఎన్నిసార్లు తాగిందో ఆ వాటరు. 3 టెంకాయలు కొడితే 3 టెంకాయల వాటర్ తాగింది ఒకటే. అంటే మేము కూడా కొంచెం తాగినాం అనుకో, చిటిగాడు బాగా తాగింది అన్నమాట. మా గున్నే కొడుతున్నాడు టెంపుల్ దగ్గర. ఇక టెంపుల్ దగ్గర ఒక బోర్డు ఉంది, చూసిరా మీరు? డ్రెస్సెస్ ట్రెడిషనల్ వేర్ రమ్మని బోర్డు పెట్టారు. ట్రెడిషనల్ రమ్మని చెప్పేసి బోర్డు అనేది అక్కడ పెట్టారు అన్నమాట. అది బాగుంది, కానీ ఎవరు వస్తున్నారు ట్రెడిషనల్, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వస్తున్నారు. బోర్డు పెట్టగానే మారిపోయే జనాలు ఎవరు లేరు. అది కొంతలో కొంత దర్శనం అయితే మంచిగా అయింది, చాలా మంచిగా అనిపించింది. చలో చూడండి మా చిటికాడ ఎట్లా చేస్తుందో ప్రసాదం దగ్గర. బాగుంది కదా. ఓకే బాయ్.